హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో యాప్టిట్యూడ్ రిక్వైర్డ్ బై సివిల్ సర్వెంట్స్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో యాప్టిట్యూడ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అన్నది డిస్కస్ చేసాం. సో ఫస్ట్, సివిల్ సర్వెంట్స్కి ఉండాల్సిన యాప్టిట్యూడ్ ఏంటి? అసలు సివిల్ సర్వెంట్స్కి ఎందుకు యాప్టిట్యూడ్ ఉండాలి? బికాస్ వాళ్ళకు వచ్చే క్రిటికల్ సిచ్యువేషన్స్లో డెసిషన్ మేకింగ్ కానీ, వేరే రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ గురించి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు చేసే వర్క్ ఉండే అవుట్కమ్ ఉంటుంది అన్నమాట. సో మనకి ఫస్ట్ యాప్టిట్యూడ్ రిక్వైర్డ్ బై సివిల్ సర్వెంట్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ఎనలిటిక్స్. ఈ డేటా డ్రివెన్ వరల్డ్లో, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని అనలైజ్ చేసి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏం అవ్వచ్చు, కానీ దానికి ఉండే లిమిటేషన్స్ ఏంటి, వీటిల్ని ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి ఎనలిటికల్ స్కిల్ అనేది ఉండాలి. సో ఇట్స్ అన్ ఇన్నేట్ పొటెన్షియల్ టు బ్రింగ్ డేటా టుగెదర్, అనలైజ్ ద డేటా అండ్ దెన్ డిరైవ్ సమ్ కంక్లూషన్స్. సో యాప్టిట్యూడ్ ఫర్ అనలిటిక్స్లో ఏంటి అంటే, డేటా అనేది గ్యాదర్ చేయాలి, అరేంజ్ చేయాలి, అనలైజ్ చేయాలి, దాని నుంచి రిజల్ట్స్ని ఫెయిర్ అండ్ జస్టిస్తో తీసుకురావాలి. ఇదంతా చేయడానికి వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దాంట్లో క్రైమ్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి, ఆల్రెడీ ఇలాంటి క్రైమ్ ఎక్కడైనా జరిగిందో చూసి, అండ్ అలాంటి టైంలో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు అన్నది నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తారు. సో క్రైమ్ ప్యాటర్న్స్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఒక చోట జరిగిపోతుంది అన్నది వాళ్ళకి అర్థమయ్యేది ఎలాగా? ఇఫ్ దే అనలైజ్ ద డేటా, ఇఫ్ దే అబ్జర్వ్, వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ పాలసీ మేకింగ్లో వాళ్ళు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయగలరు. నెక్స్ట్, పొల్యూషన్ ప్యాటర్న్స్. యూజువల్గా పొల్యూషన్ అనేది ప్రతి స్టేజ్లో కనిపించదు. మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయిన తర్వాతే ఆ పొల్యూషన్ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. సో అది ఏ స్టేజ్ అయిపోతుంది అంటే మనం దాన్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడాలి. అదే మన దగ్గర మానిటరింగ్కి డేటా ఉంటే అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుని పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మనం ఎలాంటి పాలసీ చేస్తే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎనలిటికల్ యాప్టిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ ఏంటంటే యాప్టిట్యూడ్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్. సివిల్ సర్వెంట్స్ ఎవ్రీడే బేసిస్ మీద చాలా మందిని కలుస్తారు. సో కలిసినప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ పొటెన్షియల్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్స్ పర్సనాలిటీ. సో వాళ్ళ పర్సనాలిటీ మీద వాళ్ళకి కమాండ్ ఉండాలి, దాంతోపాటు ఎదటోడు పర్సనాలిటీ మీద ఒక అంచనా వేసే శక్తి ఉంటే అప్పుడు వీళ్ళ రిలేషన్స్ కార్డియల్గా ఉంటాయి. సో ఆ రిలేషన్స్ కార్డియల్గా ఉన్నప్పుడు జనాలు వాళ్ళ సమస్యలు చెప్పుకోగలరు. సో అదర్ పర్సనాలిటీని అసెస్ చేసే కెపాసిటీ ఉంటే హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు పవర్ ఉంది కదా అని ఆరోగెన్స్ చూపిస్తే జనాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పరు, అప్పుడు ప్రాబ్లమ్స్ తెలియకపోతే సొల్యూషన్స్ రావు. సో యాప్టిట్యూడ్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఏంటంటే పొటెన్షియల్ టు అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ ది అదర్ పర్సన్. అండర్స్టాండింగే కాదు, యూ షుడ్ ఆల్సో డీల్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీ దగ్గరికి ఒక అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు, లేదా వాళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయనుకో, ఆ డిమాండ్స్ నిజంగానే జెన్యూన్, దాని వెనకాల ఒక పర్పస్ ఉంది అన్నది ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉండాలి. అప్పుడు హ్యూమన్ రిలేషన్స్లో వాళ్ళకి జెన్యూన్గా ఉన్న వాళ్ళని, జెన్యూన్గా లేని వాళ్ళని డిస్టింగ్విష్ చేసే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక విలేజ్కి వెళ్తారనమాట. విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్ అందరూ ఆ చెట్టు కింద అసెంబ్ల్ అవుతారు, అందరూ నేల మీద కూర్చుంటారు. ఈవిడికి ఒక చైర్ వేస్తారనమాట. సో ఈవిడేంటి, షీ హ్యాస్ ది యాప్టిట్యూడ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్. ఈవిడ ఏం చేశారంటే ఆ చైర్ని పక్కన పెట్టేసి వాళ్ళతో పాటు ఈవిడ కూడా కింద కూర్చున్నారనమాట. సో అప్పుడు ఏమైంది, ఇంట్రాక్షన్ సేమ్ లెవెల్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఎదటోడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి తన ప్రాబ్లమ్స్ని, తను చెప్పాల్సి అనుకున్నది కంఫర్టబుల్గా చెప్తాడు. ఇది ఈ ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమైంది. అంటే ఆవిడకి అర్థమయ్యే కెపాసిటీ ఉందంటే ఆవిడకి ఏముంది, యాప్టిట్యూడ్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నట్టు. నౌ థర్డ్ వన్ ఇస్ యాప్టిట్యూడ్ ఫర్ ఆర్టిక్యులేషన్. సివిల్ సర్వెంట్ అన్నాక డైలీ బేసిస్లో పబ్లిక్తో మాట్లాడాలి, మీడియాతో మాట్లాడాలి,
పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాలి, సుపీరియర్స్తో మాట్లాడతారు, సబార్డినేట్స్తో మాట్లాడతారు. సో ప్రతి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటే ఎదుటోడికి అర్థమవుతుంది అన్నది తెలుసుకోవాలి. సో బేసిక్గా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ వాడినా అర్థం కాదు, నార్మల్ లాంగ్వేజ్ వాడితే క్వాలిటీ ఆఫ్ హిజ్ ఆర్ హర్ థాట్ కన్వే అవ్వదు అనమాట. సో ఆర్టికులేట్ చేయడం యాప్టిట్యూడ్ ఉండాలి. సో ఆర్టికులేట్ చేయడానికి వాళ్ళకి మంచి ఆర్టికులేషన్ యాప్టిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ సర్వెంట్ సీనియర్స్తో మాట్లాడుతున్నారంటే అప్పుడు వాళ్ళకి చార్ట్స్, గ్రాఫ్స్, డేటాని ప్రజెంట్ చేసి వాట్ ఆర్ ది హైపోథసిస్, కంక్లూజన్ ఇలా డిస్కస్ చేయొచ్చు సీనియర్స్తో మాట్లాడుతుంటే, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ ఫీల్డ్. అదే కామన్ మ్యాన్తో మాట్లాడుతున్నప్పుడు దే షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ పిక్చర్స్ చూపించి, స్టోరీస్ నరేట్ చేసి, పక్కన జరిగిన ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టోరీ ఫార్మాట్లో, నార్మల్ కాన్వర్సేషన్ ఫార్మాట్లో చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ లాంగ్వేజ్ కూడా సింపుల్ అండ్ వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. సో ఇదంతా రావాలి అంటే యాప్టిట్యూడ్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, యాప్టిట్యూడ్ ఆఫ్ టెక్నాలజీ అసిమిలేషన్. బేసిక్గా ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్. టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారిపోతుంది అండ్ టెక్నాలజీ వాడితే ప్రొడక్టివిటీ అండ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. గవర్నెన్స్లో అయినా లేకపోతే గ్రీవియన్సెస్లో అయినా దేంట్లో అయినా. సో ఈ టెక్నాలజీని అసిమిలేట్ చేసుకునే యాప్టిట్యూడ్ ఆ సివిల్ సర్వెంట్కి ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఏదైతే మనం మాట్లాడుకున్నామో చేంజ్ ఆఫ్ ఫాస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో దే హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ద టెక్నాలజీ కెన్ బి టేకెన్ ఇన్ టు, సో దట్ ఈ ప్రాసెస్ ప్రొడక్టివ్గా మారుతుంది. ఐడెంటిఫికేషన్ ఉండాలి, అడాప్షన్ ఉండాలి, సస్టైనెన్స్ ఉండాలి, అండ్ అవసరమైతే ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అ బర్డెన్, అంటే టెక్నాలజీని మిస్యూజ్ చేయడం వల్ల, ర్యాన్సమ్వేర్ అది అడగడం వల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుందంటే టెక్నాలజీని అప్డేట్ అయినా చేయాలి లేదా రిమూవ్ చేసే ఆ యాప్టిట్యూడ్ సివిల్ సర్వెంట్కి ఉండాలి. నౌ ఫిఫ్త్ వన్ ఇస్ లీగల్ యాప్టిట్యూడ్. సివిల్ సర్వెంట్ యూజువల్గా చాలాసార్లు కోర్ట్స్లో గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ కేసెస్లో వెళ్తూ ఉంటారు. అలాగే క్వాజీ జ్యుడిషియల్ పొజిషన్స్ కొన్ని హెడ్ చేస్తారు. ఆ పొజిషన్స్లో అది ఉన్నప్పుడు వాళ్ళకి ఇఫ్ దే అండర్స్టాండ్ యాక్ట్స్ కానీ లాస్ అండ్ కేసెస్ వాళ్ళకి బాగా అర్థమైతే దే కెన్ బీ బెటర్, దే కెన్ ప్రెజెంట్ దెమ్సెల్ఫ్ బెటర్. సో లీగల్ యాప్టిట్యూడ్ అనేది ఒక యాడ్ ఆన్లో సివిల్ సర్వెంట్కి హెల్ప్ చేస్తుంది. సో ఒక పెద్ద డిబేట్ ఉంది, యాప్టిట్యూడ్ అన్నది ఇన్బార్నా అంటే న్యాచురల్గా వచ్చేదా, లేదా నర్చర్ చేసిన అంటే నేర్చుకున్నా కూడా వస్తుందా అని. అయితే చాలామంది యాప్టిట్యూడ్ అనేది న్యాచురల్, ఇన్బార్న్ పొటెన్షియల్, పుట్టుకతోనే లేకపోతే ఇన్హెరిటెన్స్తోనే వస్తుంది అని బిలీవ్ చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. కైరన్ క్వైసీ ఈయన యాక్చువల్గా 14 years అబ్బాయి. తిన్ని ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్లో తినకి జాబ్ ఇస్తూ ఎలాన్ మాస్క్ అన్నాడు హీ హ్యాస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాస్ ఇన్హెరిటెడ్ ఇంటెలిజెన్స్ అని అన్నాడు. సో ఎలాన్ మాస్క్ ఏమని బిలీవ్ చేశాడంటే యాప్టిట్యూడ్ ఉంది ఆ అబ్బాయికి అండ్ ఇట్ హ్యాస్ కమ్ న్యాచురలీ అని. కానీ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ న్యూమెరికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి చిన్నప్పటి నుంచి లేకపోయినా నర్చర్ చేస్తుంటే అంటే నేర్చుకుంటే కూడా వస్తాయి, కెన్ బీ ఎక్వైర్డ్ అన్నట్టు చెప్పారు. అండ్ చాలామంది ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహం లింకన్కి పొలిటికల్ యాప్టిట్యూడ్ లేదు, కానీ ఆయన పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ వల్ల ఆయన పొలిటికల్ యాప్టిట్యూడ్ని నేర్చుకున్నారు అండ్ హీ కుడ్ బీ ఏ గుడ్ పొలిటికల్ లీడర్ అని బిలీవ్ చేస్తారు. సో మోస్ట్లీ ఎవ్రీవన్ సేస్ ఇట్స్ న్యాచురల్, హౌఎవర్ దెర్ ఈస్ ఆల్సో క్రిటిసిజం దట్ it can be nurtured. Now let us see the difference between aptitude and attitude. అయితే ఒక స్టోరీ చూద్దాం. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక అథ్లెట్ ఉంటుంది, షీఈస్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో తనకన్నా ఫాస్ట్గా ఎవరు రన్ చేయలేరు అని అందరు బిలీవ్ చేస్తారు. సో ఒక కాంపిటీషన్కి వస్తారు, ఒలింపిక్స్ అనుకోండి ఫర్ సపోజ్. ఆ కాంపిటీషన్కి వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈ అమ్మాయే గెలుస్తుంది, ఎందుకంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి పరిగెట్టడం తన ఇన్నేట్ పొటెన్షియల్, బై బర్త్ ఇన్హెరిటెడ్ క్వాలిటీస్
తనకు వచ్చు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ రికార్డ్స్లో కూడా చూసాం, షీ ఈస్ ద బెస్ట్. సో స్టేడియం అంతా ఈ అమ్మాయికే గోల్డ్ మెడల్ వస్తుందని నమ్ముతూ ఉంటారు అనమాట. అయితే పరిగెట్టడం మొదలైన తర్వాత అనుకోకుండా ఈ అమ్మాయి ఈ ట్రాక్ డీవియేట్ అయ్యి ఇంకో ట్రాక్కి వెళ్తుంది. అక్కడ ఉన్న అథ్లెట్ కాల్కి తగిలి ఆ పక్కన అథ్లెట్ కింద పడిపోతారు. ఈ అమ్మాయి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని లేపాలి హ్యుమానిటీ, నార్మల్ కంపాషన్ అనే యాటిట్యూడ్తో, లేదా తన అంబిషియస్ యాటిట్యూడ్తో తను పరిగెట్టుకుంటూ వెళ్ళి గేమ్ గెలవాలి. ఈ స్టోరీలో యాప్టిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. యాప్టిట్యూడ్ ఏం చెప్తుంది, బికాస్ తనకి ఇన్నేట్ పొటెన్షియల్ ఉంది కాబట్టి తనే గెలుస్తుంది అండ్ షీ ఈస్ ద బెస్ట్ అని అందరు నమ్ముతున్నారు. ఇక్కడ యాటిట్యూడ్ ఎప్పుడు ప్లే అయింది, ఈ అమ్మాయి పక్క ట్రాక్కి వెళ్ళినప్పుడు దట్ వాస్ హర్ మిస్టేక్. తను వెళ్ళి ఇంకో పార్టిసిపెంట్ కాల్ని తగిలించింది కాబట్టి ఆ పార్టిసిపెంట్ కింద పడిపోయింది. సో ఇప్పుడు తిన వల్ల కింద పడిపోయిన పార్టిసిపెంట్ని లేపదా అన్నది యాటిట్యూడ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. బట్ ఫాస్ట్గా పరిగెట్టడం హర్ ఇన్నర్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ యాప్టిట్యూడ్ అనమాట. నౌ యాప్టిట్యూడ్ ఈజ్ యాక్చువల్లీ అ న్యాచురల్ ఎబిలిటీ ఆర్ టాలెంట్. ఇట్ కెన్ బి ఇన్నేట్. నౌ ఇది ఏం అడుగుతుందంటే క్వశ్చన్, కెన్ యూ డూ ఇట్? సో మనం ఈ అథ్లెట్ని ఏం అడిగాం, హూ ఇస్ రన్నింగ్ ద ఫాస్టెస్ట్, కెన్ యూ డూ ఇట్? ఇట్స్ యువర్ కెపాసిటీ. అందరూ ఏం బిలీవ్ చేస్తారు, ఎస్ షీ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ హర్ క్యాపబిలిటీ. సో నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ ఈస్ యాక్చువల్లీ ఎ మెంటల్ అవుట్లుక్, ఒక డిస్పోజిషన్ టువర్డ్స్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ బిహేవియర్. మనం క్యాబ్ మోడల్ కూడా చూసాం. సో ఇది ఒక మెంటల్ అవుట్లుక్. ఈ యాటిట్యూడ్ అన్నది ఎప్పుడు లెర్న్డ్ అయి ఉంటుంది, ఇట్స్ నెవర్ ఎక్వైర్డ్. అండ్ విల్ యూ డూ ఇట్ అన్నది క్వశ్చన్. ఆ అమ్మాయి చేయగలదా అన్నది క్వశ్చన్ కాదు, చేస్తుందా అన్నది క్వశ్చన్. ఏంటి ఇక్కడ అంటే, ఇందాక అథ్లెట్ ఈ అమ్మాయి వల్ల పడిపోయినప్పుడు డస్ షీ హ్యాస్ ది కంపాషన్ యాటిట్యూడ్, కంపాషన్ ఉందా, లేకపోతే అంబిషియస్ యాటిట్యూడ్ ఉందా? ఆ అమ్మాయిని అలాగే వదిలేసి పరిగెడుతుందా, లేకపోతే తిన వల్ల పడిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని లేపుతుందా? సో కంపాషన్ వర్సెస్ అంబిషన్, ఇది యాటిట్యూడ్లో ఉండేది. సో ఆప్టిమిజం, కంపాషన్ అనేవి ఇక్కడ ఎగ్జాంపుల్స్. యాప్టిట్యూడ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? లాజికల్ థింకింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో యాప్టిట్యూడ్కి చేంజెస్ తీసుకురావచ్చా? ఎస్, ట్రైనింగ్ ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇచ్చి, ప్రాక్టీస్ చేయించి తీసుకురావచ్చు. మరి యాటిట్యూడ్ చేంజ్ కావాలి అంటే ఎక్స్పోజర్, బిలీఫ్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో అది యాప్టిట్యూడ్కి, యాటిట్యూడ్కి ఉండే డిఫరెన్స్. థ్యాంక్ యూ.